మీడియాపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని వేములవాడ ప్రెస్ క్లబ్ ఐజేయు ప్రతినిధులు పేర్కొన్నారు. మహా టీవీ కార్యాలయంపై హైదరాబాద్లో జరిగిన దాడికి నిరసనగా వేములవాడ ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రెస్ క్లబ్ భవనం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు మీడియా కార్యాలయంపై విచక్షణ రహితంగా దాడి చేసి మీడియా ప్రతినిధిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ మా ఛానల్ ఆఫీస్పై కొంతమంది గుండాలు దాడి చేయడంతో ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు. ఆఫీసుల మీద దాడులు చేయడము, ఏదన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి, మీడియా నాయకులు ఉంటారు, వారితో మాట్లాడాలి, కానీ ఆఫీస్ మీద వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళని వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం. హైదరాబాదులో 2 రోజుల క్రితము మహా న్యూస్పై కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి కార్యాలయంని ధ్వంసం చేయడం పట్ల వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దాడులు సరికాదు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా కోర్టుల ద్వారా నోటీసులు పంపించి వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా భౌతిక దాడులు చేస్తే జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులను ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుల పార్టీల వారు కూడా దీనిపై స్పందించి వాళ్ళను కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇలాంటి దాడులు పెరిగిన కొద్దీ జర్నలిజంకు చేయాలంటేనే భయపడే పరిస్థితి, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మహా న్యూస్పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక మీడియాను హరించే విధంగా మహా టీవీపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా భయభ్రాంతులకు గురి చేసి మీడియాను హరించాలని చెప్పేసి అనుకోవడం రాజకీయ నాయకులకు మూర్ఖత్వంగా మేము భావిస్తున్నాము. ఈ దేశంలో ఒక ఫోర్త్ ఎస్ట్గా భావిస్తున్నటువంటి మీడియాను భౌతిక దాడులు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్తుంటాము. ఒకవేళ మీడియాలో ఏమైనా తప్పు జరిగినట్టుంటే మీకు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మీరు వెళ్ళి పోరాటం చేయొచ్చు. కానీ భౌతిక దాడులే ఒక సరైన న్యాయం అని చెప్పేసి గతంలో కూడా ఈ యొక్క గుండాలు చాలా మీడియా సంస్థల మీద దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే కూడా మీడియా ఊరుకునే ప్రసక్తే లేదు. మీ సొంత మీడియాలు కావచ్చు, ఇంకేదైనా మీడియాలు కావచ్చు, ఎవరు కూడా ఏదైనా మీడియాలో తప్పు జరిగితే కోర్టులు న్యాయస్థానాలకు వెళ్ళి పరిష్కరించుకోవాలి తప్ప మరి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రము తీవ్రంగా మీడియా తరఫున హెచ్చరిస్తున్నాము. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి దుండల పట్ల కఠినంగా శిక్షించాలని చెప్పేసి వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.